శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మనం శ్రీ ఆంజనేయం కార్యక్రమంలో ఉన్నాం. దేవతలందరూ కూడా రాక్షస బాధ భరించలేక రావణుడు ఆయన యొక్క పరివారము లోకాలని క్షోభ పెడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా నరనారాయణుల దగ్గరికి వెళ్ళి బదరికావనానికి అక్కడ నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల రాక్షస బాధ నుంచి తప్పకుండా బయటపడతారు అని చెప్పి ఒక శుభవార్తని విన్నారు. అంతేకాదు ఆ నారాయణుడు వీళ్ళ యొక్క తేజస్సు మొత్తాన్ని ఆకర్షించి ఆ తేజపుంజాన్ని పరమేశ్వరుడికి ఇచ్చాడు. పరమేశ్వరుడు ఈ తేజపుంజాన్ని వహించి ఉన్నాడు. ఆ తరువాతి కాలంలో ఒక మాట పరమశివుడు పార్వతితో కలిసి వెంకటాక్షగిరింగత వెంకటాచలానికి విహారార్థం వెళ్ళాడు. భూలోకానికి వచ్చి వెంకటాద్రి మీదకి విహారార్థం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు చాలాసేపు విహరించారు. విహరించి ఒక చెట్టు క్రింద విశ్రాంతి కోసమని అక్కడికి రావంగానే ఎదురుగా మర్కట మిథునం కోతుల జంట క్రీడిస్తూ కనపడ్డది. పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి తలదించుకున్నది. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఆమె మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాడు. భావాన్ని గ్రహించి పార్వతి మనస్సులో భావం గ్రహించినటువంటి పరమేశ్వరుడు, పార్వతి మనం కూడా మర్కట మిథునమై ఇక్కడ విహరిద్దాము అన్నాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా కోతుల జంటగా మారారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ స్వేచ్ఛగా విహరించారు. అలా వాళ్ళిద్దరూ క్రీడించేటటువంటి సమయంలో, మర్కట మిథునంగా క్రీడించేటటువంటి సమయంలో పరమేశ్వరుడు తన యందు ఉన్నటువంటి సకల దేవతా తేజపుంజాన్ని పార్వతి గర్భంలో ప్రవేశపెట్టాడు. పార్వతీదేవి ఈ మహావీర్యాన్ని, మహా తేజస్సుని భరించలేకపోయింది. భరించలేక దీన్ని అగ్నిలో ప్రవేశపెట్టింది. అగ్నిదేవుడు కూడా ఈ మహాతేజాన్ని భరించలేక ప్రభంజనుడు తన మిత్రుడైనటువంటి వాయుదేవుని యందు ప్రవేశపెట్టాడు. ఇలా సకల దేవతా తేజపుంజము పరమేశ్వరునకు, పరమేశ్వరుని నుంచి పార్వతికి, పార్వతి నుంచి అగ్నికి, అగ్ని నుంచి వాయువునకు చేరి ఉన్నది. తేజమేమిటి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చేరటం ఏమిటి, ఇది మనకి వినటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అది యథార్థం. తేజస్సు కూడా భిన్న భిన్న రూపాలు. జలము ఉన్నది, ద్రవ రూపంలో ఉన్నప్పుడు నీళ్లు అంటాము దాన్ని. అదే ఘనీభవించినప్పుడు మంచుగడ్డ, ఐస్ అంటాం. అదే వాయు రూపాన్ని పొందినప్పుడు ఆవిరి అంటాం. అట్లా భిన్న భిన్న రూపాలు ఉంటాయి. వీర్యము జల రూపంలో ఉంటే తేజో రూపంలో అది తేజస్సుగా పరిణమిస్తుంది. ఈ తేజస్సు దీని యొక్క లక్షణము, దీన్ని ఇటీవల రష్యాలో కిర్లియన్ అనేటటువంటి వ్యక్తి ఒక విధమైనటువంటి ఫోటోగ్రఫీ కనిపెట్టడం ద్వారా ఇది యథార్థము అని నిరూపించాడు. ఇవాళ మన పురాణాల్లో, వేదాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు విదేశాల్లో పరిశోధనలు జరిగి ఇవి యథార్థము అని చెప్పి నిరూపితం అవుతున్నాయి. ఆ కిర్లియన్ కనిపెట్టినటువంటి కిర్లియన్ ఫోటోగ్రఫీ మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని ఫోటో తీస్తుంది.
దాంతో ఒక యోగి దగ్గర ఆ ఫోటోగ్రఫీతో ఫోటో దిగిపోతే లెన్స్ అదిరిపోయాయి, అంత తేజస్సు ఆయనలో ఉన్నది. వాళ్ళు గుర్తించారు బ్రహ్మచర్య నిష్టతో ఆధ్యాత్మిక శక్తితో ఉండేటటువంటి వాళ్ళలో గొప్ప తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు యొక్క పరిణితే దైవత్వం. మహనీయులు ఏదంటే అది అవుతుందని, వాళ్ళ ఆశీస్సులు స్వీకరిస్తే మేలు జరుగుతుంది అంటానికి కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి తేజస్సు. దురలవాట్లకు లోనైనటువంటి వాళ్ళు, అంతా చెడుగా ఆచరించేటటువంటి వాళ్ళు, వాళ్ళలో తేజస్సు శూన్యంగా ఉండటం కూడా ఈ ఫోటోగ్రఫీ వల్ల గుర్తించారు. కాబట్టి సదాచారం వల్ల, నిష్ఠ వల్ల తేజస్సు పెరుగుతుంది, వాళ్ళలో క్రమంగా దైవత్వం కూడా వస్తుంది. తేజస్సు యొక్క పరిణామాల్ని ఇవాళ ఆధునికులు కూడా గ్రహించే పరిస్థితి వచ్చింది. అటువంటి తేజపుంజం వాయుదేవుడు భరిస్తున్నాడు. ఆ భారాన్ని వహిస్తూ పోతూ ఉంటే ఆ వాయుదేవుణ్ణి చూసి పుంజక స్థల అనేటటువంటి ఒక అప్సరస పరిహాసం చేసింది. చాలా నెమ్మదిగా భారంగా పోతున్నటువంటి వాయువును చూసి అలా పరిహసించేటప్పటికీ వాయుదేవుడు కోపం వచ్చి వెంటనే అన్నాడు, ఓ పుంజక స్థల, భగవత్ శక్తిని స్వీకరించినటువంటి నన్ను ఇలా పరిహసించావు కాబట్టి నువ్వు భూలోకంలో పుట్టి ఇదే తేజస్సుని వహించవలసి వస్తుంది అని చెప్పి శాపం పెట్టాడు. ఆ పుంజక స్థలే అనంతర కాలంలో అంజనాదేవిగా అవతరించింది. కాబట్టి అలా వాయుదేవుని వద్ద ఈ సకల దేవతల తేజపుంజం ఉన్నటువంటి పరిస్థితుల్లో వానరలోకంలో ఒక వ్యక్తి పుట్టాడు. కౌండిన్య గోత్రంలో హేమగర్భవర్మ అనేటటువంటి ఆయనకి పింగాక్షవర్మ అని చెప్పి ఒక కుమారుడు పుట్టాడు. ఆ పింగాక్షవర్మకి కేసరి అని చెప్పి ఒక కుమారుడు పుట్టాడు. వేల మంది అంటే ఒక్కొక్కడి కింద కొన్ని వేల మంది పరివారం ఉంటారు. అలా మొత్తం అంత వానరసేనకి అధిపతి ఈ కేసరి. ఆయన గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేసి దైవిక శక్తులు కూడా పొందాడు. చాలా గొప్ప శక్తుల్ని సంపాదించుకున్నాడు. బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడై ఉన్నాడు.